తిరుపతిలోనే మనం తుమ్మలగుంటలో టెంకాయలతో 10,000 టెంకాయలతో చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు 42 అడుగుల పొడవైన ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేయడానికి సుమారు 25 మంది కార్మికులు 25 మంది కార్మికులు సుమారు 42 రోజుల పాటు ఈ విగ్రహాన్ని 10,000 టెంకాయలతో తయారు చేశారు. ఇందుకోసం 42 అడుగులు ఎత్తైన విగ్రహంగా ఉంది. మొత్తం తిరుపతిలో 501 మండపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ ఈ వినాయకుడి విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేయించారు. ఆయన అడిగి ఈ విగ్రహాల తయారీకి ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా తయారు చేయించారు, ఎందుకోసం టెంకాయలో విగ్రహాలను చేయించారు అనే విషయాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఎందుకు మీరు ఈ ఆలోచన చేశారు? పర్యావరణాన్ని పరిరక్షించాలని, కలుషితం పర్యావరణాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా పిలిపిస్తున్నారు. ఈ పిలుపుని అందుకొని మేము కూడా ప్రయత్నం చేయాలని గత 7 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు తయారు చేయడం ఆనవాయితీగా అవుతుంది. మట్టి ఇక్కడ తయారు చేసి మట్టి విగ్రహాలు తయారు చేసిన తర్వాత ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈసారి అది కూడా వృధా కాకూడదు, మట్టి కూడా వృధా కాకూడదు అన్న కొత్త ఆలోచనతో 10,000 కొబ్బరికాయలతో సుమారుగా 25 మంది నిపుణులైనటువంటి కళాకారులు 11 రోజుల పాటు ఇడే శ్రమించి 10,000 కొబ్బరికాయలతో 43 అడుగుల ఎత్తు 25 అడుగుల వెడల్పుతో తయారు చేయడం జరిగింది. ఒక అద్భుతమైన కొలను ఏర్పాటు చేయడం జరిగింది, భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తమాషైన అంశం ఏంటంటే ఒక 15 సంవత్సరాల లోపల ఉంటే పిల్లలందరూ కలిసి బాల వినాయక కమిటీ అని ఏర్పాటు చేసి 140-160 మంది పిల్లలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్న వర్క్ దగ్గర నుంచి పెద్ద వర్క్ గురు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లో జరిగింది. వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేశామంటే ఎక్కడైతే భక్తి పెరుగుతుందో ఆ పిల్లల సన్మార్గులు నడుస్తారు, వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఒక బాధ్యత తెలియాలి అంటే భక్తి పెరగాలి అనే ఆలోచనతో పిల్లలతో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. వేలాదిగా భక్తులు వస్తున్నారు. పిల్లల బట్టి కష్టానికి ఇంతమంది భక్తులు దర్శనం చేసుకోవడం ఆనందాయకం. ఇక్కడ మాధవరావు అనే ఇతను దీనికి మూలకారకుడు. ఇది బాగా డెవలప్ కావడానికి, ఇది అభివృద్ధి చెందడానికి ఈ ఆలోచన రావడంలో ఇతను ప్రధాన పాత్ర పోషించాడు. కాబట్టి ఇలాంటి మిత్రుల సహకారంతో ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో ఈ విగ్రహాన్ని తయారు చేసిన ఆర్కిటెక్ట్ మాధవరావు ఉన్నాడు. మాధవరావుని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, టెంకాయలతో వినాయకుడిని తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ విధమైన స్ఫూర్తి ఏ విధంగా మీకు వచ్చింది? అంటే మామూలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక కావాలని తుమ్మలగుంటలో మన చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు చెప్తుంటారు. దాని ప్రయత్నంగా పోయినసారి మట్టితో చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఈసారి ఏదైనా డిఫరెంట్గా, అది కూడా వేస్ట్ కాకూడదు, ఏదైనా అది కూడా భక్తులకు ఉపయోగపడాలి, ఎలాగైనా కూడా మనం ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అన్న తర్వాత నాకు ఈ ఆలోచనతో నేను ఇలా కాదు ఇలా అని చెప్పి ఒక టెంకాయలతో చేస్తే బాగుంటుంది. ఫస్ట్ మేము కూరగాయలతో చేద్దాం అనుకున్నాము. కానీ కూరగాయలతో చేస్తే ఎక్కువ రోజులు అది నిల్వ చేసుకునే దానికి స్టోరేజ్ చేయలేం. కాబట్టి టెంకాయలు చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. దానికి నా ప్రయత్నంగా ఒక మంచి కళాకారులు తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి దాన్ని ఒక రూపం తీసుకొచ్చాము. మా ప్రయత్నంలో విజయం సాధించామని అనుకుంటున్నాము. అది అందరూ కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. అందరూ కూడా చాలా బాగుంది ఇలాంటి కాన్సెప్ట్ చేయడం కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇది రావడం కాబట్టి ఒక చిన్న మట్టి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపించాము. ఇది ఆ రోజు ఊరేగింపుగా చేసి 7వ రోజు ఊరేగింపు చేసి మరలా ఇక్కడ తీసుకొచ్చి నిమగ్నం చేయడం. అదిగాక ఈ టెంకాయల్ని మీరు ఈ టెంకాయలను ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యే? ఈ టెంకాయలన్నింటినీ కూడా 7వ రోజు వచ్చే ఆదివారం రోజు భక్తులకంతా కూడా తీసి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే నిమజ్జనం కింద ట్రీట్ చేస్తాం. ఆ టెంకాయలను అంటే భగవంతుడు తయారీకి వాడినటువంటి పవిత్రమైన ఈ టెంకాయలను భక్తులు ఖచ్చితంగా ఇంట్లో శుభసూచకంగా కట్టుకోవడం కానీ, లేదు అంటే వీటిని ఇంట్లో పూజకు వాడటం కూడా జరుగుతుంది. పీచు టెంకాయలు ఇవన్నీ ఈ 10,000 టెంకాయలని వచ్చే ఆదివారం రోజు ఈ నిమజ్జనానికి వచ్చిన భక్తులందరికీ ఆ రోజంతా కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ టెంకాయలను వృధా కానివ్వకుండా మరలా తిరిగి నిమజ్జనం రోజు వచ్చే భక్తులకు ఇవ్వడానికి ఇక్కడ నిర్వాహకులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న భక్తులను మనం చూడవచ్చు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి టెంకాయల విగ్రహాన్ని చూస్తూ ఉన్నారు. తిరుపతిలో ముఖ్యంగా వినాయకులను వివిధ రూపాల్లో ఏర్పాటు చేశారు. ఒక చోట ప్రత్యేక హోదా ఏపీకి కావాలంటూ కూడా వినాయకుని విగ్రహాన్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేశారు. మొత్తం మీద 3 రోజుల పాటు మాత్రమే తిరుపతిలో వినాయకుల విగ్రహాలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత నిమజ్జనానికి 3వ రోజు నిమజ్జనం ఏర్పాటు చేయాలని ఇప్పటికే వినాయక ఉత్సవ కమిటీని పోలీసు అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ఆదేశించిన నేపథ్యం ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు వస్తున్న చోట ఈ విధంగా
వినాయక మండళ్ళు రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల ప్రయాణికులు కూడా భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నందువల్ల 3 రోజుల పాటు ఇక్కడ గడువించినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనతో ఇక్కడ చూద్దాం, మనము ఇక్కడ ఈ టెంకాయల వినాయకుని దర్శించుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏ విధంగా ఈ వినాయకుని చూసి ఎవరో ఫీల్ అవుతున్నారు, మీరు చెప్పండి. ఇది కొత్త రకమైన ఆలోచన, ఎలా ఉంది మీకు, ఎలా ఉంది ఈ వినాయకుని చూస్తుంటే? ఈ చిత్తూరు జిల్లాలోనే ఇటువంటి వినాయకుని ఇంతవరకు ఎవరూ పెట్టలేదు. ఇంక మీద కూడా పెడతారో పెట్టరో కూడా తెలియదు. ఈ చిత్తూరు జిల్లాలో వినాయక చవితి కార్యక్రమాలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వినాయకుని విగ్రహాన్ని చాలా బాగుందని మెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా తిరుపతి నగరానికి ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో బయట నుంచి వస్తూ స్వామివారి వినాయకుని చూడడానికి ఉత్సాహపడుతున్నారంటే ఇక్కడ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ వినాయకుడి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇంతే కాకుండా ఉత్సవ విగ్రహంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి మాత్రం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మిగతా టెంకాయలతో ఉన్న విగ్రహాన్ని మాత్రం పూర్తిగా భక్తులకు పంచిపెడతామని నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు సుమారు 100 కేజీలతో ఒక లడ్డూను కూడా స్వామివారి ముందర పెట్టారు. ఇది నిమజ్జనం రోజు వేలం వేసి వచ్చిన దాన్ని పేద విద్యార్థుల కోసం తాము పంపిణీ చేస్తామని కూడా ఇప్పటికే ఇంతకు ముందే మనతో మాట్లాడిన నిర్వాహకులు తెలిపారు. తుమ్మలగుంటలో ఉన్న వినాయకుడి విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య కారణం విభిన్నంగా ఉండడం, అంతేకాకుండా ప్రత్యేకంగా మిగతా విగ్రహాలకు ప్రత్యేకంగా టెంకాయలతో తయారు చేయడంతో ఈ విగ్రహాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.